హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మ్యాగీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూసేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో తగినంత వాటర్ వేసి అందులో 3 ప్యాకెట్ మ్యాగీ న్యూడిల్స్ని వేసుకోవాలి. మ్యాగీని 70% బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయింది కదా, దీనిలో వాటర్ని తీసి మ్యాగీని ఒక బౌల్లో వేసి కూల్ చేసుకోవాలి. దీనిలో 1 కప్ క్యారెట్ తురుము, 1 కప్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 కప్ కార్న్ఫ్లవర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయింది కదండి, దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దీనిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా చేసుకున్న మ్యాగీ బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ని అటు ఇటు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టి బాల్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్న 1 కప్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో
1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ చట్నీ, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/4 పంచదార, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వాటర్ వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న మ్యాగీ బాల్స్ని ఇందులో వేసి సాస్ అన్ని బాల్స్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సాస్ అన్ని బాల్స్కి బాగా పట్టింది కదండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మ్యాగీ మంచూరియా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ మ్యాగీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.